ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రాణానికి మించిన విలువైన ఆస్తి వస్తువు గాని ఏదీ లేదు. ప్రాణం మీదకు వస్తుంది అంటే ఒక కుక్క కూడా సింహంతో పోరాడడానికి ఏమాత్రం వెనుకడుగు వేయదు. కానీ అదే యుద్ధం మనతోనే మనకు అయితే ఆ పరిస్థితులు కొంచెం కష్టంగా మారుతాయి. ఈ రోజు మనం అలాంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం పదండి. ఒక నిర్మానుష్యమైన లోయలో ఈ వ్యక్తి చెయ్యి 350 కిలోల బరువు ఉండే ఒక రాయి కింద ఇరుక్కుపోయింది. అప్పుడు అక్కడ ఆయన 5 రోజులు చావు బతుకుల మధ్య పోరాడి తనను తాను కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు, తనను తాను కాపాడుకోవడానికి తనకు తాను ఎంత నొప్పిని కలగజేసుకున్నాడు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ స్థానంలో మనం గనక ఉండి ఉంటే దీనికన్నా ఇక్కడే ఇప్పుడే చనిపోవటం బెటర్ అని అనుకునే వాళ్ళం. ఆ రియల్ స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకోసం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ స్టోరీ అరుణ్ రాల్స్టోన్ అనే అతనిది. ఇతను అక్టోబర్ 27, 1975లో జన్మించాడు. ఇతను ఒక మెకానికల్ ఇంజనీర్. కానీ ఇతనికి మౌంటైనీరింగ్ అంటే చాలా ఇష్టం. తను మౌంటైనీరింగ్ చేయాలి అని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటూ ఉన్నాడు. తను తన కలను నెరవేర్చుకోవడం కోసం తన జాబ్ కి కూడా రిజైన్ చేశాడు. తన జాబ్ కి రిజైన్ చేసి మౌంటైనీరింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే తనకి చిన్నప్పటి నుంచి ఒక బలమైన కోరిక ఉండేది. అది కొలరాడోలోని అన్ని పర్వతాలను అధిరోహించాలి అని. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క కొండ ఎత్తు 1400 ఫీట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే తను ఈ పర్వతాలన్నీ ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ సాధించాలి అని అనుకున్నాడు. అయితే ఆ గోల్ ని అచీవ్ చేయడానికి చాలా ప్రాక్టీస్ అవసరం. అయితే తను ప్రాక్టీస్ చేస్తూ మౌంటైనీరింగ్ చేయాలి అని అనుకుంటాడు. అయితే ఈ ప్రాక్టీస్ చేయడానికి తను బ్లూజన్ కెన్యన్ ని ఎంచుకుంటాడు. బ్లూజన్ కెన్యన్ అనేది ఒక స్లాట్ కెన్యాన్. ఈ స్లాట్ కెన్యాస్ పర్వతాల మధ్యలో నుంచి నిరంతరం నదులు ప్రవహించడం వల్ల ఏర్పడతాయి. ఇవి చాలా పొడవుగా లోతుగా ఉంటాయి. అయితే ఏప్రిల్ 26, 2003 సాటర్డే. ఆ రోజు అరుణ్ ట్రెక్కింగ్ చేయడానికి తన ఇంటి నుంచి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన సైకిల్ ని ఒక చోట పెట్టి దాన్ని లాక్ చేశాడు. ఎందుకంటే అక్కడి నుంచి సైకిల్ వెళ్ళడానికి సరైన మార్గం లేదు. ఇక తను అక్కడి నుంచి ఆ స్లాట్ కెన్యన్ దగ్గరకు చేరుకోవడానికి సుమారు 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. కొంత సమయం తర్వాత అరుణ్ ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే ఆ ప్రాంతం ఒక లోయలా ఉండేసరికి దాన్ని లోపలికి దిగాలి అని అనుకున్నాడు. అయితే తను కిందికి దిగే క్రమంలో తను పట్టుకున్నటువంటి రాయి జారిపోయింది. తనతో పాటే ఆ రాయి కూడా కిందకి పడింది. కింద పడిన కొద్దిసేపటి తర్వాత అరుణ్ కి తను ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాను అని అర్థమైంది. అదేంటంటే తన చెయ్యి ఆ 350 కిలోల బరువు ఉన్నటువంటి బండరాయి కింద ఇరుక్కుపోయింది. ఆ రాయి 2 రాళ్లకి మధ్య బలంగా ఇరుక్కుపోయింది. అయితే ఇక్కడ అంతకంటే దారుణమైన విషయం ఏమిటి అంటే తను ఈ ట్రిప్ కి వస్తున్నట్టు ఎవరికీ కూడా చెప్పలేదు. సో తను సహాయం కోసం కూడా ఎవరిని పిలవలేడు. ఎందుకంటే తన దగ్గర మొబైల్ లాంటి డివైస్ కూడా ఏదీ లేదు. అరుణ్ ఇరుక్కుపోయినటువంటి లోయ చాలా పెద్దది. ఇక చాలా సన్నగా ఉండటం వల్ల దానిపై నుంచి ఏదైనా ఒక రెస్క్యూ హెలికాప్టర్ వెళ్ళినా కూడా వారికి అరుణ్ కనిపించడు. అయితే ఆ సమయంలో తన దగ్గర సర్వైవ్ అవ్వడానికి కేవలం 350 ml నీళ్లు, ఇక తినడానికి 2 బ్యారెటోస్ మాత్రమే ఉన్నాయి. అయితే తను అక్కడే 3 రోజుల పాటు అదే లోయలో ఉండిపోయాడు. అక్కడ ఉన్న ఆ 3 రోజులు తన చేతిపై పడినటువంటి రాయిని తొలగించడానికి తను చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తను ఆ రాయిని కొంచెం కూడా కదపలేకపోయాడు. ఇదిలా ఉండగా తను తెచ్చుకున్నటువంటి వాటర్ కూడా అయిపోయింది. దాంతో ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో తన యూరిన్ ని తనే తాగాల్సి వచ్చింది. అలాగే రాయి కింద పడినటువంటి చేతికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఆ చేయి మెల్లమెల్లగా కుళ్ళిపోవడం ప్రారంభించింది. 5 రోజుల తర్వాత తన దగ్గర తాగడానికి వాటర్ లేకపోవడం వల్ల తన శరీరం మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. అలాగే అరుణ్ కి నీరసం మరియు నిద్ర రావడం ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. తను మెల్లగా నిద్రలోకి జారుకున్నప్పుడు తనకు కల వచ్చింది. ఆ కలలో తన కొడుకుతో ఆడుకుంటూ ఉన్నాడు. కానీ ఆ కలలో తనకి కేవలం ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. మరుసటి రోజు తెల్లారిన తర్వాత అరుణ్ రాత్రి తనకు వచ్చినటువంటి కలని నిజం చేయాలి అనుకున్నాడు. తన చేతిని తానే కోసుకునేద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ అరుణ్ దగ్గర దానికి కావలసినటువంటి టూల్స్ లేవు. తన దగ్గర ఉన్నదల్లా కేవలం ఒక మల్టీ టూల్ మాత్రమే. అయితే అందులో ఒక 2 ఇంచెస్ చాకు, పిల్లర్స్ తో పాటు ఇతర టూల్స్ ఉన్నాయి. నిజానికి ఈ కిట్ కూడా తనకి ఒక ఫ్లాష్ లైట్ కొనడం వల్ల ఫ్రీగా వచ్చింది. అప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ చిన్న కత్తితో తన చేతిని కట్ చేయడం, తన చేతిలో ఉన్నటువంటి ఎముకను కట్ చేయడం చాలా కష్టమైన పని. దానికోసం ముందు అరుణ్ తన ముంజేతిని రొటేట్ చేసి తన చేతి యొక్క ఎముకను విరగ్గొట్టాడు. ఆ తర్వాత ఎముక విరిగినటువంటి భాగంలో చిన్నగా తన దగ్గర ఉన్నటువంటి కత్తితో చర్మాన్ని కోయడం ప్రారంభించాడు. ఆ 2 ఇంచీల కత్తితో అరుణ్ ముందు తన చర్మాన్ని
ఆ తర్వాత కండరాలను కట్ చేశాడు. ఈ పనిని చేయడం చాలా కష్టం. దానివల్ల కలిగేటువంటి నొప్పిని మనం కనీసం ఊహించలేం కూడా. అది ఎంత నొప్పి అంటే ఆ నొప్పి మన అంచనాలను మించి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి అరుణ్ కి 1 గంట సమయం పట్టింది. అంటే తను గంట సేపటి పాటు కంటిన్యూస్ గా ఆ నొప్పిని భరిస్తూ తన చేతిని తానే కట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ మొత్తం ప్రాసెస్ లో అరుణ్ ఒంటి నుంచి 25% బ్లడ్ పోయింది. అయితే అరుణ్ ఎలాగోలాగా తన చేతిని కట్ చేసుకునేసి ఆ 350 కేజీల రాయి కింద నుంచి అయితే తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ తనకి మరో సమస్య ఉంది. అదేంటంటే తను ఆ పరిస్థితుల్లో అక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్లు నడవాలి. ఎందుకంటే తన సైకిల్ వదిలేసిన ప్లేస్ అక్కడి నుంచి ఇంచుమించు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక అరుణ్ తన ఒంటి చేతితోనే లోయపైకి ఎక్కి 7 కిలోమీటర్లు నడిచాడు. 7 కిలోమీటర్లు నడిచిన తర్వాత తనని ఒక ఫ్యామిలీ గుర్తించింది. వారు నెదర్లాండ్ నుంచి అక్కడికి ఒక హాలిడే ట్రిప్ కోసం వచ్చారు. వారు అరుణ్ కి తినడానికి తిండి మరియు తాగడానికి నీరు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అరుణ్ గురించి లోకల్ అథారిటీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత రెస్క్యూ టీం రెస్క్యూ హెలికాప్టర్ లో వచ్చి ఇమీడియట్ గా అరుణ్ ని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఇక కొన్ని రోజుల తర్వాత అరుణ్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే ఇక్కడ అతను తన చేతిని మాత్రమే కోల్పోయాడు. తన పట్టుదలను, తన ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. తను తనపై ఉన్నటువంటి అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో మళ్ళీ మౌంటైనరింగ్ మొదలు పెట్టాడు. ఆఖరికి తను అనుకున్నటువంటి దాన్ని సాధించాడు. ఇతను కొలరాడోలోని అన్ని మౌంటైన్స్ ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. అయితే తన జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన ఆధారంగా 2010లో ఒక సినిమాని కూడా తీయడం జరిగింది. దాని పేరు 127 అవర్స్. ఇలా అతను 5 రోజులు ఆ లోయలో నరకం చూసి చివరికి తన ఆత్మవిశ్వాసంతో బయటపడ్డాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.